ఏంటి పిట్టలు కొట్టడానికి వచ్చాను అనుకుంటున్నారా? ఒకసారి ఇలా చూడండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు నేటి నువ్వు పెంచే మొక్కతోనే. సో నువ్వు పెంచే మొక్క, దాని నుంచి వచ్చేటటువంటి పండు పక్షులకి ఆధారం అవుతుంది. ఆ పక్షులు ఆ పండుని తిని అవి రెట్టల ద్వారా వేయడం ద్వారా ఆ చెట్లను అలా వ్యాపింపచేసి మనకి మంచి గ్రీన్ ఎకో అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. మన పిల్లలకి రేపు పొద్దున్న తిండికి, గాలికి, నీరుకి లోటు లేకుండా జరుగుతుంది. అందుకే ప్రాజెక్ట్ వానరా సంకల్పం సీడ్ బాల్స్, కుసుమ్ వృక్షాల ద్వారా ఈ సీడ్స్ని మేము జార్ఖండ్ నుంచి తీసుకురావడం జరిగింది. సో ఈ రోజున ఇది ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో త్వరలోనే మళ్ళా ప్రాజెక్ట్ వానరా ద్వారా ఈ సీడ్ బాల్స్ అన్నిటిని, కుసుమ వృక్షాలని పక్షుల కోసం, జంతువుల కోసం, మనందరి కోసం ఫారెస్ట్లోకి మీ అందరి చేతుల మీదుగా స్ప్రెడ్ చేసేటటువంటి ప్రయత్నం. సో సీడ్ బాల్స్ అనే కాన్సెప్ట్ మన సీడ్ బ్యాంక్ ఎలాగ అనుకుంటున్నామో అలాగే సీడ్ బాల్స్ మీద కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. మీరు తిన్నది సీతాఫలం పిక్క కావచ్చు, సపోటా, బొప్పాస్కాయ, ఏదైనా సరే మీరు జల్లేయండి. లేదంటే ఇలాగా మన సంకల్పం సేవాలయానికి పంపిస్తే సీడ్ బాల్స్ ద్వారా మనం ప్రకృతిని కాపాడుకోవచ్చు. ఉన్న టైంలో రోజుకి 2 నిమిషాలు ప్రకృతి గురించి మాట్లాడుకుందాం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, ఈ ఓన్లీ మన పిల్లలే కాదు, జగత్తంతా బాగుంటేనే కదా అందరికీ శ్రేయోదాయకం. ఈ విషయంలో మీరు అందరూ సంకల్పంతో కలిసి నడుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.